నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా. ఆగండి, ఈ వ్రతం జరగడానికి వీల్లేదు. ఆ రోజు నా మీద ఒట్టేసావు, గుర్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రామ్తో మాట్లాడను, వాడిని కలవను అని చెప్పావు. నన్ను క్షమించండి తాతయ్య, నేను వెళ్ళిపోతాను. ఏంటత్తయ్య, మీరు ఆ రామ్ కలిసి మమ్మల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారా? ఏంటి శశి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నాతో గొడవ పెట్టుకోవాలని వచ్చావా? నీతో గొడవ పడే పరిస్థితి మీరే తెచ్చుకుంటున్నారు అత్తయ్య. అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. మేం నాశనం కావాలి, ఆ రామ్ సీత బాగుండాలి, వాళ్ళని ఇంట్లోకి తెచ్చి మమ్మల్ని బయటికి నెట్టేయాలి, అదేనా మీ టార్గెట్? మీ మనసులోని ఉద్దేశం అదే అయితే డైరెక్ట్గా చెప్పేయండి అత్తయ్య. ఈ డ్రామాలని ఎందుకు? నేను నిజంగా డ్రామాలు చేసుంటే నువ్వు మీ నాన్న ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండేవాళ్ళు కాదు. రాము సీత ఇంటి నుంచి బయటికి వెళ్లేవాళ్లే కాదు. నీకు బాలుకి ఈ ఇంటికి ఎవరొచ్చినా నచ్చరు. నలుగురు ఇంట్లో నవ్వుతూ కనిపిస్తే తట్టుకోలేరు. అందుకే అందరి మీద ఏడుస్తూ ఉంటారు. ఏడవలసిన అవసరం మాకు లేదత్తయ్య. మీరు చేసిన పనులకే మిమ్మల్ని అడుగుతున్నాను. అంత తప్పేం చేశాను? రామ్ని ఇంటికి పిలవటం తప్ప? బాలు కన్న తండ్రి మీద చెయ్యెత్తిన దానికంటే నేను చేసింది తప్ప? అదే మీరు మనసులో పెట్టుకుని రామ్ చేత బిజినెస్ పెట్టించి మాకు రావాల్సిన కాంట్రాక్ట్లన్నీ తనకొచ్చేలా చేశారు. రాణి ఇండస్ట్రీస్ అనే బ్రాండ్ వాడుకొని మా బిజినెస్ ని తన వైపుకు డైవర్ట్ చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అలాంటి ఆలోచనలు నా రక్తంలోనే లేదు. కష్టపడటం మాత్రమే నేను పిల్లలకి నేర్పాను. అలా కష్టపడ్డాడు కాబట్టే రామ్కి సక్సెస్ వచ్చింది. మీకెప్పుడు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటమే తప్ప మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలని ఎప్పుడు ఆలోచించారు? రామ్ సక్సెస్కి కారణం తన కష్టం, నా సాయం కాదు. తల్లిగా నా దీవెనలు మాత్రమే ఉంటాయి. అలాగే మీ ఓటమికి కారణం మీ అహం, మీ కుళ్ళు. ఇక చాలా అత్తయ్య, మీ మాటల్లోనే అర్థమవుతుంది మీకు ఆ రామ్ అంటే ఎంత ప్రాణమో, మేమంటే ఎంత కోపమో. ఇప్పుడే చెప్తున్నాను, నిన్నటిదాకా మీరు ఎలా ఉన్నా నేను అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రామ్ సీతల గురించి ఈ ఇంట్లో మాట్లాడకూడదు. వాళ్లే మీకు ఈ ఇంటికి సంబంధం లేదు అని వెళ్ళిపోయారు. మీరు వాళ్ళని పట్టుకుని వేలాడకండి. మీ మనసులోంచి వాళ్ళని చెరిపేయండి.
ఏంటి శశి, నాకు వార్నింగ్ ఇస్తున్నావా? మీరు ఎలా తీసుకున్నా అది మీ ఇష్టం, కానీ మీరు రామ్ని మర్చిపోవడం మంచిదే. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేంది ఒకటుంది. అదేంటో తెలుసా? మనసు. నువ్వైనా బాలు అయినా రామ్ని ఇక్కడికి రాకుండా నన్ను అక్కడికి పోకుండా ఆపగలిగారేమో కానీ మా మనసులోంచి మాత్రం ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమని అభిమానాన్ని మాత్రం చెరిపేయలేరు. తల్లి బిడ్డల అనురాగం ఎంత గొప్పదో, దాన్ని చెరిపేయటం ఎంత పాపమో నీకు అమ్మ ఉండుంటే అర్థమయ్యేది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.